బిగ్ బాస్ ఇక సోషల్ మీడియా మొత్తం ఇదే పేరు బుల్లితెర రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ ప్రతి సీజన్కి మరింత హైప్ పెంచుకుంటూ పోతుంది. జనాలకు తెలిసిన కొంతమంది సెలబ్రిటీలు 3 నెలలు అంటే 90 రోజులు ఒకే ఇంట్లో ఉంచి వారందరూ ఎలా ఉన్నారో, ఎలా కొట్టుకుంటున్నారో, దేనికోసం గొడవ పడుతున్నారో, వాళ్ళు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది ఈ షోలో చూపిస్తారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ 7 సీజన్లలో విజయవంతంగా పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 1కి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా సీజన్ 2కి నాని హోస్ట్ చేశాడు. ఇక సీజన్ 3 నుంచి సీజన్ 7 వరకు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు సీజన్ 8 మొదలయ్యే సమయం. ఈసారి కూడా నాగ్నే ఈ సీజన్ గా హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికోసం నాగ్ బాగానే రెమ్యూనరేషన్ అందుకున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఇక లాస్ట్ సీజన్ లో అమర్దీప్, శోభా శెట్టి చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఇంకా అన్న మళ్ళొచ్చిన అంటూ వీడియోలు చేసి బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఎట్టకేలకే బిగ్ బాస్ సీజన్ 7 కప్పును అందుకున్నాడు. ఇక సీజన్ 7 చూశాక సీజన్ 8 లో ఏ సెలబ్రిటీలను తీసుకువస్తారు అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొనే 18 మంది కంటెస్టెంట్ వీరే అని ఒక వీడియోలో చెప్పుకొచ్చాడు. ఇలా బిగ్ బాస్ గురించి యూట్యూబ్ లో వీడియోలు చేసి ఫేమస్ అయ్యి ఆదిరెడ్డి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. అక్కడ తన సత్తా చూపించి బయటకు వచ్చాక ఇతర కంటెస్టెంట్ యొక్క బలాలు బలహీనతలు చెప్పుకుంటూ ఇంకా వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. సీజన్ 8 మొదలు కానుంది అని తెలియడంతో కంటెస్టెంట్లు వీరే అని చెప్పుకొచ్చాడు. ఇక వారెవరంటే యూట్యూబర్ బంచింగ్ బబ్లు, హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ సోనియా సింగ్, నటి హేమ, ఫర్మింగ్ నేత్ర మాజీ భర్త వంశీ, రీతూ చౌదరి, సురేఖ వాణి లేదా ఆమె కూతురు సుప్రీత, కిరాక్ ఆర్పి, కుమార్ ఆంటీ, బరెలెక్క, హీరోయిన్ కుషిత కల్లాప్, బుల్లెట్ భాస్కర్, చమ్మక్ చంద్ర, అమృత ప్రణయ్ వచ్చే అవకాశం ఉందట. అలాగే నీతోనే డ్యాన్స్ 2.0 పాల్గొన్న ఒక జంట లేదా జంటలో ఒకరు రావచ్చట. అంజలి పావని, యాంకర్ శివ, నైని పావని, యాంకర్ శ్రవంతి చోకారప్, మాస్టర్ చెఫ్ సంజయ్, రైతుబడి రాజేందర్ రెడ్డి ప్రసాద్, 10 ఇన్ యూట్యూబర్ ఫర్నీలో సెటిల్ అయిన వ్లాగర్స్లో ఒకరు ఉన్నారట. నిజంగా చెప్పాలంటే ఇందులో చాలా మంది ఇప్పటికే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి వచ్చిన వారు ఉన్నారు. నటి హేమ, నయాని పావని ఉన్నారు. ఇక హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అతను వెళ్ళే అవకాశాలు లేవు. ఇక మిగతా వాళ్ళ పేర్లు కొద్దిగా వినిపించేవే. మరి వీరిలో ఎవరు వెళ్తారో ఎవరు వెళ్ళరు అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.